కిటీస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే దివాళీ స్పెషల్ వీడియో. అండ్ ఇప్పుడైతే పిల్లల క్రాకర్స్ కొనడానికి వెళ్తున్నాము. అండ్ వాట్ యు వాంట్? పాపెట్స్. అండ్ యూ కియాన్? పాపెట్స్ అంట. ఓకే దెన్ లెట్స్ గో. చలో మమ్మీ పెళ్లి పట్టుకొచ్చా. చిప్స్ కావాలంటే ఇక్కడికే వస్తాము, ఏమైనా కావాలంటే ఇక్కడికే వస్తాము. అప్పటి నుంచి ఆయు వర్డ్ చెప్తుందని నేను ఇంకా అసలు ఏం మాట్లాడలేదు. తనకి ఇట్లా వీడియోస్ తీయడము అవన్నీ చాలా ఇంట్రెస్ట్. యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి, నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి అని చెప్తూ ఉంటుంది. అండ్ ఇదంతా మా సనత్ నగర్ ఏరియా అనమాట. ఇక్కడ సండే మార్కెట్ జరుగుతుంది. ఇంకా ఆ రోజే దివాళీ కాబట్టి ఆ సండే మార్కెట్ దివాళీ రెండు కలిసి ఫుల్ రష్ ఉండే. ఇవన్నీ స్టాల్స్ అనమాట, దివాళీ స్టాల్స్. అక్కడ भैया 100 के 4 आएंगे भैया 100 का 4 दे दो ना. ఈ ఫ్లవర్ పాట్స్ తీసుకున్నాము. ఫస్ట్ ఇవ్వరు అన్నాడు కానీ తర్వాత ఇచ్చాడు ఆయన. 100కి 4 ఇచ్చాడు అనమాట. అది హ్యాండ్మేడ్ ఫ్లవర్ పాట్స్. ఇవేందో పటాఫా బాంబ్స్ అంట. అవన్నీ హ్యాండ్మేడ్ బాంబ్స్ అన్నీ చెప్తుండే ఆయన. ఇవన్నీ చూస్తే ఏవో రాయలసీమ కడపలో బాంబులు వేసుకుంటారు కదా, అట్లనే ఉండే. ఇవన్నీ చూస్తుంటే బాలయ్య బాబు గుర్తొచ్చిండు మాకు. ఇది పాపెట్ బాక్స్. యాక్చువల్లీ అందరికీ 400 450కి ఇస్తే మాకు మటుకు 250కే ఇచ్చాడు ఆయన, మాకు తెలిసిన ఆయన అని. ఇంకా ఒక ఆవిడ వచ్చింది అక్కడ డబ్బులు అడగడానికి. నవ్వుతూనే ఉంది, ఎంతసేపు డబ్బులు అడిగినంతసేపు నవ్వుతుంది. తన స్మైల్ ఎంత మంచి ప్యూరిటీగా అనిపించిందో నాకు. ఈ హ్యాండ్ ఆనియన్ బాంబ్స్ అంటారు. ఇవి ఎంత సౌండ్ వచ్చాయో అవైతే అసలు మామూలు హైడ్రోజన్ బాంబ్స్ కన్నా ఇవే బాగున్నాయి. ఇవి తీసుకుంటేనే మంచిగా అనిపించింది మాకు. ఇది మాకు తెలిసిన ఆయన అనమాట. అంటే నార్మల్గా వెజిటేబుల్స్ మార్కెట్లో అమ్ముతాడు, ఇంకా సీజనల్ వైజ్గా క్రాకర్స్ కూడా అమ్ముతాడు. ఇది కొత్తగా దియాస్ ఏవో వచ్చాయి అంట, వాటర్ వేస్తే దియాస్ వస్తాయి అంట. అవి తీసుకున్నామని అడిగాను నేను. ఇంకా ఆలు కియాన్ అయితే అక్కడ షాప్లో ఉన్న వస్తువులన్నీ తీసేసుకుంటున్నారు. ఇవి కావాలి అవి కావాలని మొత్తం బాస్కెట్ నింపుతున్నారు. నేనేం అంత ఇష్టంగా ఎంకరేజ్ చేయను క్రాకర్స్ కాలవడంలో. ఏవో స్పార్కిల్స్ భూచక్రాలు అంటే ఓకే, పెద్ద పెద్ద క్రాకర్స్ బాంబ్స్ అంటే నాకు కాల్చడం చాలా భయము, నేను కాలవని కూడా. ఇంకా ఆయుకి అనేమో వాళ్ళు తీసుకుంటాం అంటే సరే ఓకేలే తీసుకో అని చెప్పినా కానీ పెద్ద పెద్ద క్రాకర్స్ చూస్తున్నారు వాళ్ళు. అన్నీ డబుల్ షాట్స్, ట్రిపుల్ షాట్స్ కానీ మీరు కాల్చరమ్మా అంటే కూడా వినలేరు వాళ్ళు. వేసుకుంటున్నారు అన్ని బాస్కెట్లో. నేను లాస్ట్లో అన్నీ తీసేసారు అనుకోండి. ఇన్ని తీసుకునే సాటిస్ఫాక్షనే ఉండదు. అన్నీ ఇంకా అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతుంది. ఏముండదు అది అయితే. అండ్ ఇప్పుడు ఇంకా బిల్ వేస్తుంటే ఇంకా నవీన్ మోహన్ చూడాల, ఏంటి రేట్లు అన్నీ ఇంత ఘోరంగా ఉన్నాయి రేట్లు అని. లాస్ట్లో అన్నీ తీసేస్తూనే ఉండము, వద్దు అవద్దు అని. ఏదో స్పార్కల్స్ భూచక్రాలు అదంటే ఓకే అని తీసుకున్నాము.
10% డిస్కౌంట్ ఇస్తాను, 20% డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పి తీసుకోమన్నాడు. లాస్ట్ వచ్చేసరికి అవే రేటుకి ఇచ్చాడు ఆయన. ఎందుకు మరి నాకేం అంత తక్కువ అనిపించలేదు, చాలా రేట్సే అనిపించింది. ఫైనల్గా ఈ రేట్స్ అయితే వేస్తున్నాడు ఆయన. అండ్ కొన్ని తీసేసి ఇంకా ఫైనల్గా కొన్ని తీసుకున్నాము. ఫ్లవర్ పాట్స్, స్పార్కిల్స్, పూచక్రాలు అవి. ఇదేమో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఇంకా డెకరేషన్ చేద్దాం అనుకున్నాము. వెనక బొమ్మల కొలువు పెడతాం కదా, దాని గురించి అని. హాయిని కూర్చొని హెల్ప్ చేయాలంటే అది హెల్ప్ చేయడం తక్కువ, నన్ను డిస్టర్బ్ చేయడమే ఎక్కువ ఉంటుంది. అది ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి దానికి టేప్ పెట్టాలన్నమాట. 2 సైడ్స్ పెట్టి ఫోల్డ్ చేసి ఇంకా ఇట్లా చేయాలి. ఫోల్డ్ చేసి మధ్యలో ఫెవికాల్ వేసేసి స్టిక్ చేసేయాలి. హెల్ప్ చేయమని వాళ్ళ నాన్న చెప్పాడని కూర్చొని నాకు క్యాండిల్స్ హెల్ప్ చేస్తుంది. కియాన్ని చూడండి. సూపర్ టాలెంట్. తర్వాత ఫ్లవర్స్ తోటి అయితే స్వస్తిక్ లాగా డిజైన్ చేసిన నేను. ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేద్దామని అవన్నీ చుట్టూరుగా దీపాలు పెట్టింది. అండ్ ఇది మా బొమ్మల కొలువు. ఇది మా లక్ష్మీదేవి ఫోటో. మా అత్తగారు నాకు పెళ్ళైన కొత్తలో ఇచ్చారన్నమాట. మా బొమ్మల కొలువు ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. ఇందాక చేసిన ఉన్నాయి కదా డెకరేషన్స్, అలా వెనక స్టిక్ చేసినాం అనమాట. బ్యాక్గ్రౌండ్కి స్టిక్ చేసి దానికి క్యాండిల్స్ పెట్టిండే. ఆ క్యాండిల్స్ లైట్ చేస్తే డెకరేషన్ ఏదో కొంచెం మంచిగా కనపడుతుంది అని బ్యాక్గ్రౌండ్. దీపం ముట్టించేసి ఇంకా పూజ స్టార్ట్ చేసాము. అప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇవన్నీ చేసేసరికి. సినిమాటిక్ వ్యూ అంట ఇది, చూడండి సినిమాటిక్ వ్యూ. సార్ ఏంటి సార్ అది? ఇంకా పూజ అయిపోయింది. స్మైల్. మేమంతా ఇంకా పిక్స్ దిగాము. స్మైల్. నేను మొత్తం దివాళీలో కాల్చేది స్పార్కిల్స్ ఒక్కటే, ఇంకా నేను ఏం కాల్చాను. నాకు చాలా భయం అవుతుంది స్పార్కిల్స్ అంటే. అది ఏదో ఫోటో కోసం పెట్టుకోవాలని క్రాకర్స్ ఒకటి కాలుస్తాను.
ఎంత భయపడుకుంటేనే క్రాకర్స్ కాలుస్తుంది ఆయు అయితే. ఇది మా అపార్ట్మెంట్ కింద రోడ్ మీద. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తీస్ వరల్డ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.